ఎట్లా? అరే హాయ్ రా. మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే. నీకు చికెనానికి వచ్చిన ఏ మొక్కానికి చికెన్ ఎందుకే? ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంది పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఎక్కడ కట్టం చేసి అది పొలం ఏమి మన్నా ఇన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుక్కుంటూ వచ్చినావా? మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అనాదా కూసు. అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలా. నేను నరసింహ మనిషి ఫోన్ చేసి చెప్పిండు, మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. అక్క అరే నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. ఎన్ని రోజులైందే నేను చూసి. మౌని మా ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. ఆ బట్టలు ఏందా జుట్టేంది? ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. అక్క నాకేం చేసినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది, ఇగో చూడు. ఏందే ఇది? చీర నీకే. ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడబెట్టేకో. నువ్వు కూసు. దోశ తిందు. పల్లి చట్నీ చేయలే? చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే, నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని, బాబాయ్ యాడ్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్లు చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళెవర్రా? కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? 0 అవుతాం. 0 కల వచ్చినాం, 0కే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే, నా మాటిని. ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. సరే నీ ఇష్టం.